హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన కథ అక్కయ్య. రచయిత్రి గోగినేనిమణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి కథలోకి వెళ్దామా? అక్కయ్య. ఆఫీస్ నుండి వచ్చిన వేణు వంటగదిలో ఏదో పని చేసుకుంటున్న భార్య దగ్గరకు వెళ్ళి, రాజీ, నీకో శుభవార్త చెప్పనా అన్నాడు చిరునవ్వుతో. ముందు ఆ వార్త ఏమిటో చెప్పండి, అప్పుడు అది నాకు శుభవార్త అవునో కాదో నేను నిర్ణయించుకుంటా సరదాగా జవాబిచ్చింది రాజేశ్వరి. అతను ఆమెలానే నిర్లిప్తంగానే చూసి చెప్పాడు. ఏం లేదు, రేపు మీ అక్కయ్య వస్తున్నారు. నిజంగానా? ఆమె మొహం తళతళ్లాడింది. వెంటనే ఆనందంతో చాలా మంచి వార్త అంది. వేణుకు తెలుసు ఆ మాట వినగానే ఆవిడ మొహం దీపంలా వెలిగిపోతుందని. ఇక ఈ 4 రోజులు నాతో మాటామంతి ఉండదు. మామూలుగా అయితే ఈసారి నాకు బోర్ కొట్టకుండా మీ అక్కగారు వెంట మా అన్నయ్య వస్తున్నారు. అవునా, బావ కూడా వస్తున్నారా? అందుకే కాబోలు బావ మీకు ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పారు, లేకపోతే అక్కయ్యే ముందుగా నాకు చెప్పు ఉండేదిగా అందామె. అవునన్నట్లుగా తలూపిన అతను అన్నాడు, ఇన్నాళ్లకి మీ బావకి ఆఫీస్ పనితో ఒత్తిడి ఎక్కువై కొంచెం ఖాళీగా ఉండాలనిపించి 4 రోజులు సెలవు పెట్టేశానని చెప్పారు. అందుకే మీ అక్కయ్య కూడా వస్తున్నారట. నాకు మంచి కాలక్షేపం అన్నాడు. రాజీ తల ఊపుతూ, అయితే మీరు 4 రోజులు సెలవు పెట్టేయకూడదు అంది. అవసరాన్ని బట్టి ఎక్కడికైనా వెళ్లే ప్రోగ్రాం పడితే అప్పుడు ఆలోచించొచ్చులే అనేశాడు వేణు. ఆ వేళ చాలా పెందరాళే లేచి రాజీ పనులు మొదలుపెట్టేసింది. అవును, పనంతా అయిపోయి తీరుబడిగా ఉంటే ఇక ఇద్దరూ ఎడతెరిపి లేకుండా కబుర్లు చెప్పుకునే వీలుంటుందిగా అనుకుంటూ లోలోన నవ్వుకున్నాడు వేణు. పనంతా అయిపోయాక రాజేశ్వరి తీరిగ్గా కూర్చుని కూతురు సంజుకు జడలు వేస్తున్నప్పుడు వేణు సరదాగా అడిగాడు, అవును, రాత్రిళ్ళు కూడా మీరిద్దరూ అంతంతసేపు కబుర్లు చెప్పుకుంటారు, ఏముంటాయి అని. రాజీ ఫక్కుని నవ్వింది. ఏమిటో, అక్కయ్యతో ఎన్ని కబుర్లు చెప్పుకున్నా తరగవు. అక్కయ్య ఎన్నాళ్ళున్నా కూడా తనివి తీరినట్లు, ఇంకొన్ని రోజులుంటే బాగుండని కూడా అనిపిస్తుంది. ఆ మాటలకు అతను నవ్వి, మా ఇంటి నుండి ఎవరు వచ్చినా నాకు బాగానే ఉంటుంది, కానీ నీలా మరీ ఇంత మురిసిపోవటం ఉండదు. అందుకే ఈ విషయంలో నిన్ను చూస్తే కొంచెం విచిత్రంగానే ఉంటుంది సుమా అన్నాడు. రాజీ మళ్ళీ నవ్వింది. మా అక్కయ్య లాంటి వ్యక్తి మీకు ఉంటే అప్పుడు తెలిసేది అంత ఆనందం ఎందుకో. అసలు నన్ను అడిగితే అక్కయ్యలు లేని వాళ్ళ జన్మే కాదు. ఆ మాటలకి తల్లితో జడ వేయించుకుంటున్న 5 ఏళ్ల కూతురు దూరంగా జరిగి అలిగినట్లుగా మొహం పెట్టి, అయితే నాది జన్మే కాదంటావా అమ్మా అంది. రాజీ నవ్వుతూ దాన్ని దగ్గరికి తీసుకుని, అక్కయ్య లాంటి అన్నయ్య నీకున్నాడుగా అంది. దాంతో సంజు మొహం విప్పార్చుకుంది. అవునవును, మా అన్నయ్య లాంటివాడు ఇంకెవ్వరికీ ఉండడు అంటూ హుషారుగా గెంతులు వేసింది. వేణు వాళ్ళిద్దరినీ చిరునవ్వుతో చూస్తూ, ఇలా అందరూ అనుకోగలిగితే పిల్లలంతా ఐకమత్యంగా ఉండటంతో తల్లిదండ్రులకి సగం సమస్యలు తగ్గి ప్రశాంతంగా ఉంటారు అన్నాడు. అవును, ఈ మధ్య ఆస్తి తగాదాల్లో, పొలాల దగ్గర కొంచెం భూమికి సరిహద్దుల విషయాల్లో రేగిన తగాదాల్లో సొంత అన్నదమ్ములే దాడికి పాల్పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న విషయాలు వింటున్నాంగా అంటూ నిట్టూర్చిన రాజేశ్వరి ఒక క్షణం ఆగి నవ్వు మొహంతో సరదాగా అంది. మా అనుబంధం లాంటివి పిల్లలకు పాఠ్యాంశాలుగా ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది కదా. అబ్బో అంటూ పకపక నవ్వాడు వేణు. కొందరు మీలా పైకి ఆనందాన్ని చూపిస్తారు, మరికొందరు లోలోనే అన్నీ పైకి గుంభనంగా ఉంటారు. అయి ఉండొచ్చు, కాదనలేం, కానీ ఏమో మరి నా వరకు మా అనుబంధం చాలా ప్రత్యేకం అనిపిస్తుంది అని వేణువైపు సాలోచనగా చూసి, మీకేమన్నా కొంచెం జలసీగా అనిపిస్తోందా అని అడిగింది చిరునవ్వుతో. జలసీనా? ఎందుకు? అదేం లేదు. మీ అక్కయ్య లాంటి వాళ్ళు కొంచెం అరుదుగానే ఉంటారన్నది నిజమే. ఆమె అంటే నాకు ప్రత్యేకమైన గౌరవభావం ఉందిగా. అవును, ఎందుకుండదు, మిమ్మల్ని బాగా మెచ్చుకుని మీకు మంచి మార్కులేసిందిగా అంది రాజేశ్వరి నవ్వు మొహంతో. అవును అన్నట్లుగా నవ్వుతూ తల ఊపిన వేణుకి తమ పెళ్లి చూపుల రోజు గుర్తుకొచ్చింది. వేణుకి చదువు అయ్యాక మంచి ఉద్యోగం తొందరగానే వచ్చింది. ఉద్యోగంలో చేరటానికి బయలుదేరబోయే ముందు అతని తండ్రి ఓ మాట చెప్పాడు. నా స్నేహితుడు నాగభూషణంకి 2 అమ్మాయిలు. పెద్దమ్మాయికి పెళ్ళయింది, దూరంగా బొంబాయిలో ఉంటోంది. చిన్నమ్మాయి పెళ్లి గురించి మన అడిగారు. వాళ్ళ పెద్దమ్మాయి పెళ్లి తర్వాత ఏదో అనారోగ్యంతో తల్లి చనిపోయింది. ఈ సంబంధానికి అదొక్కటే లోటు. పని వాళ్లతోనే అన్ని పనులు జరిగిపోతుంటాయి. అందుకే ఈ అమ్మాయికి పని పాటలు అంతగా అలవడినట్లు లేదు. ఈ 2 తప్పించి మిగతావన్నీ బాగున్నాయి. నీ ఉద్దేశం చెప్పు
అనగానే అవేం పెద్ద పట్టించుకోవాల్సిన లోటుపాట్లు కావంటూ అతను తన సమ్మతిని తెలిపాడు. పిల్లలిద్దరికీ అంగీకారం అయితే పెళ్లి చూపుల రోజే తాంబూలాలు పుచ్చేసుకుందామని ఇరువైపుల పెద్దలు అనుకున్నారు. అలా ఏర్పాట్లు చేసుకున్నారు. నాగభూషణం గారు పెద్ద కూతురికి వివరాలన్నీ చెప్పి, దూరంగా ఉన్నారు కాబట్టి పెళ్లి తేదీ నిర్ణయించబడ్డాక ముందుగా రావచ్చని అన్నారు. అబ్బాయి తల్లి తండ్రితో పరిచయం అప్పుడప్పుడు రాకపోకలు ఉన్నాయి కాబట్టి కుటుంబ విశేషాలు అన్నీ తెలుసును గాని నాగభూషణం గారి కుటుంబంలోని వాళ్ళెవ్వరూ అబ్బాయి వేణు గురించి వినటమే గాని ఎప్పుడూ చూడలేదు. పెళ్లి చూపుల్లో మాత్రమే ఇప్పుడు చూడటం జరిగింది. ఇక కాసేపట్లో తాంబూలాలు పుచ్చేసుకుందామని అనుకునేంతలో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ పెద్దమ్మాయి భూదేవి చెప్పా పెట్టకుండా వచ్చేసింది. ముందు గదిలో పెద్దలతో కలిసి కూర్చున్న అబ్బాయి దగ్గరకు వెళ్ళి ఓ మారు పరికించి చూసి, ఓసారి లేచి నిలబడండి అంది. అతను బిత్తరపోయి చూస్తూ అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు. ఆశ్చర్యంగా చూస్తుంటే ఆమె సమాధానం చెప్పింది. చదువు, తెలివితేటలు ఇలాంటి విషయాలన్నీ తెలుసు కానీ మీ రూపురేఖల గురించి ఏమాత్రం తెలీదు. అందుకే ఇంక ఉండబట్టలేక బొంబాయి నుంచి వచ్చేశాను. అందుకే మీ ఒడ్డు పొడుగు కూడా మా చెల్లికి సరిజోడో కాదో చూద్దామనిపించి అంటూ నసికేసరికి అతను, మరి మార్కులు ఎన్ని వేస్తారు? నేను పాస్ అయినట్లేనా అని అడిగాడు సరదాగా. భూదేవి నవ్వేసి, పాస్ మార్కులు కాదు, ఫస్ట్ మార్కులు అంది. లోపలికి వెళ్ళి పెళ్ళికొడుకు తల్లి చేయి పట్టుకుని, అత్తయ్య, మా చెల్లి చాలా అదృష్టవంతురాలు. నాకు తెలుసు మీరు తన్ని మీ కూతుర్లాగే చూసుకుంటారని. మీరు కూడా తల్లి లేదు కాబట్టి అచ్చట్లు ముచ్చట్లు లాంటివేవి సరిగ్గా జరగవని అనుకోకండి. నేను తన్ని అమ్మలా చూసుకుంటాను. కష్టానికి సుఖానికి అండగా ఉంటాను అంది. అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి కూడా. ఆవిడకు రాజేశ్వరికి కూడా కళ్ళమటి నీళ్లు వచ్చేశాయి. ఆ రోజు ఇద్దరికీ అలా గుర్తుకు వచ్చింది. వేణు అన్నాడు, మా అమ్మతో మీ అక్కయ్య చెప్పినట్లే నిన్ను అమ్మలా అభిమానంగా చూసుకుంటూ తన మాట నిలబెట్టుకున్నారు. ఎప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా నాకు బంధువులింటికి వెళ్ళినట్లు కాకుండా అత్తగారింటికి వెళ్ళినట్లే అనిపిస్తుంది. ఆమె మర్యాద, మనన ప్రత్యేకంగా ఉంటాయి. రాజేశ్వరి కూడా తల ఊపుతూ, అమ్మ చనిపోయినప్పటి నుండే కాదు, చిన్నప్పటి నుండి కూడా అక్కయ్య నన్ను అంతే గారాబంగా చూసేది. నాకంటే ఓ 5-6 ఏళ్ళు పెద్దదేమో, అయితేనే ఎంతో పెద్దరికం తెచ్చుకుని కుటుంబంలో ఎంతో కీలకంగా ఉండేది. అమ్మతో కలిసి అందరు పనివాళ్ళకి అజమాయిషీలు చేయించి పనులన్నీ పద్ధతిగా జరిగేట్లు చూడటం చూసేది అని మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చినట్లు చెప్పడం మొదలుపెట్టింది. అసలు మా అక్కయ్య స్వభావమే అంత కాబోలనిపిస్తుంది. అందరినీ ప్రేమగా పలకరించడం, గౌరవించడం తన అలవాటు. ఇక చెల్లెళ్ళైనా నా పైన మరీ ప్రేమగారాబం చూపించేది. ఒకసారి స్కూల్ రోజుల్లో మా అక్కతో కలిసి ఇంటికి బయలుదేరుతున్న నన్ను చూసి మా క్లాస్ టీచరు అక్కతో, మీ చెల్లికి అల్లరెక్కువ, చదువు తక్కువ, ఇలాంటి వాళ్ళు స్కూల్కి ఎందుకు వస్తారో అర్థం కాదు. మీ ఇంట్లో నేను అన్న ఈ మాట చెప్పమ్మా, కొంచెం భయం చెప్తారు అన్నారు కంప్లైంట్ చేస్తున్నట్లుగా. అక్క వెంటనే, మా చెల్లికి ఏదైనా ఒక్కసారి చదివినా గుర్తుండిపోతుందండి. చాలా తెలివైంది, తలుచుకుంటే క్లాస్ ఫస్ట్ రాగలదు అంది కొంచెం బింకంగా. టీచర్ కొంచెం వింతగా చూసింది. అబ్బో అలాగా, మీ చెల్లెలు ఏకసంధాగ్రాహి అన్నమాట. మరి ఇంకనే గట్టిగా తలుచుకుంటే సరిపోతుందిగా అంది వ్యంగ్యంగా. మా అక్క బదులేం చెప్పలేదు, నాతోనూ ఏమీ అనలేదు. కానీ నిశ్శబ్దంగా నా చేయి పట్టుకుని ఇంటికి నడిపించుకుని వచ్చేసింది. నాకే కొంచెం చిన్నతనంగా అనిపించింది. కొంచెం ఆటలు తగ్గించి చదువు మీద శ్రద్ధ పెట్టాను. ఆపై పరీక్షల్లో క్లాస్ ఫస్ట్ వచ్చాను. మా టీచర్ నన్ను నిలబెట్టి క్లాస్ పిల్లలందరి చేత అభినందనగా చప్పట్లు కొట్టించారు. అంతేకాదు అక్కయ్యను పిలిపించి, నిజంగానే నీ మాటలు నిజమయ్యాయి, మీ చెల్లెలికి పట్టుదల ఎక్కువే, గట్టిగా తలుచుకుంటే ఏదైనా చేయగలదన్నమాట అన్నారు మెచ్చుకుంటున్నట్లుగా చూస్తూ. అక్కయ్యను అలా గౌరవించినందుకు నాకు అప్పుడు నిజంగా ఏనుగంబారి ఎక్కినంత సంబరం కలిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అంది రాజేశ్వరి మురిపంగా. వేణు కూడా నవ్వుతూ, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా మీ అక్కయ్య పిల్లలకి మనకి అది ఇష్టం ఇది ఇష్టం అంటూ క్షణం తీరిక లేకుండా ఏవేవో చేస్తూ ఉంటారు. సరే, మన ఇంటికి వచ్చినా కూడా అంతే, నీకేది పని అలవాట్లేదంటూ అసలు నువ్వు పని చేయటమే చూడలేనట్లుగా నిన్ను కూర్చోబెట్టి అన్నీ చేసి పెడుతూ ఉంటారు. ఈసారి మాత్రం అలా కాకుండా అన్నీ మనమే చేయాలి. మీ అక్కకి విశ్రాంతినిద్దాం, సరేనా అన్నాడు. రాజీ తలూపుతూ, సరిగ్గా నేను ఇలాగే అనుకున్నా. ఎప్పుడు అక్క దగ్గర నుండి అన్నీ తీసుకోవటం, తన చేత చేయించుకోవటమే కానీ ఎప్పుడూ నేను చేయలేదు. ఈసారి మాత్రం అన్నీ నేనే చేస్తాను అంది. కాసేపట్లోనే వచ్చిన అక్కా బావను చూస్తూనే రాజేశ్వరి విస్తుపోయింది.
సన్నగా అయిపోయిన అక్కను పట్టుకుని, ఇదేమిటి ఇంతలా చిక్కిపోయావు అని అడిగింది. ఆమె నవ్వి, నేను నీలా అవుదామని కొంచెం డైటింగ్ చేస్తున్నాలే అంది. రాజేశ్వరి మరింత ఆశ్చర్యంగా చూసి, నాలా అవ్వాలనుకుంటే బాగా తిని లావు అవ్వాలి గాని ఇలా చిక్కిపోయావేమిటి కొంచెం కోపంగా అడిగింది. చెరువులోని చేపల్లా మెలమల్లాడే ఆమె పెద్ద కళ్ళు నీటి బయటపడిన వాటిలా ఉన్నాయి. మరి ఏం లేదులేవే, అర్ధరాత్రి వరకు మేల్కొని రైలు ఎక్కాం కదా, నిద్ర సరిపోలేదులే, ముందు స్నానం చేస్తే బాగుంటుంది అంటూ స్నానాల గదికి వెళ్ళిపోయింది. అప్పుడు బావ వెనకగా నిలబడిన అతని చెల్లెలు కోమల్ని గమనించి ఆదరంగా పలకరించి లోపలికి తీసుకెళ్ళింది రాజేశ్వరి. ఇక అప్పటి నుండి 2 రోజుల పాటు అక్కని కూర్చోబెట్టి విశ్రాంతిగా తనకి ఏమి ఇష్టమో అన్ని రకాలు సరదాగా చేసి పెడుతూ ఉంది రాజేశ్వరి. క్షణం తీరిక లేకుండా అక్క చుట్టూ తిరుగుతూనే ఉంది. ఆ రోజు రాజేశ్వరి అక్క స్నానానికి వెళ్ళగానే ఏదో పని చేసుకుంటున్న రాజేశ్వరి దగ్గరకు వచ్చిన కోమలి మాటలు కలిపింది. కుశల ప్రశ్నల మధ్య భూదేవి ఆరోగ్యం గురించి ఆరా వచ్చింది. రహస్యంగా నాకు మా అన్నయ్య చెప్పాడంటూ కోమలి చెప్పిన వార్తను విని రాజేశ్వరి నిశ్చేష్టురాలైపోయింది. భూదేవికి ఈ మధ్య ఏదో జబ్బని చెప్పిన డాక్టరు వెంటనే ఆపరేషన్ చేస్తేనే జీవించగలదని, ఆ ఆపరేషన్కు 10 లక్షల దాకా ఖర్చు అవుతాయని చెప్పారట. వాళ్ళు అలాగే అంటారు, అంత ఖర్చుతో ఆపరేషన్ అవసరం లేదని వీళ్ళ అక్క తేల్చేసిందట. ఎలాగూ శంకుస్థాపన కోసం బయలుదేరాలి కదా, కొంచెం ముందుగా బయలుదేరి వస్తే మీతోనూ సంప్రదిద్దామని మా అన్నయ్య ఆలోచన. వదిన మీకు చెప్పవద్దంది కానీ అన్నయ్య మీతో సంప్రదిస్తే మీరు చెప్తే అయినా తన ఖర్చుకు ఒప్పుకుంటుందేమో అన్న ఉద్దేశంతో ముందుగానే వచ్చాడు అని మెల్లగా చెప్పింది కోమలి. అప్పటికి రాజేశ్వరికి అసలు విషయం అర్థమైంది. శంకుస్థాపన ఇంకో వారం 10 రోజులు ఉండగానే ఇంత ముందుగా రావడానికి అసలు ఉద్దేశం ఇదన్నమాట అనుకుంది. మనలాంటి వాళ్ళం అంత ఖర్చుతో అలాంటి ఆపరేషన్లు ఏం చేయించగలం అంటున్నాడు అన్నయ్య అని ఈ మాట చెప్పింది కోమలి. రాజేశ్వరి ఏడుపు ఆపుకోవటానికి ప్రయత్నిస్తూనే ముందు గదిలో కూర్చున్న బావని, కోమలికి మీరు చెప్పిన విషయం, అదే అక్క అనారోగ్యం గురించిన సంగతి నిజమేనా అంటూ నిలదీసింది. అతను తల వంచుకుని మెల్లగా నిజమే అన్నాడు. రాజేశ్వరి రివ్వును తన గదిలోకి వెళ్ళి మంచం మీద పడి బోరుమంది. వెనకే వెళ్లిన వేణు విషయం తెలుసుకుని ఆమెని ఓదార్చి ధైర్యం చెప్పాడు. కాసేపటికే ఇద్దరూ వచ్చి వాసుదేవరావుకి తమ నిర్ణయం చెప్పారు. వాళ్ల శంకుస్థాపన క్యాన్సిల్ చేస్తున్నామని, ఇల్లు కట్టడానికి కావలసిన ఖర్చులకి ముందుగా సేకరించి పెట్టుకున్న డబ్బుతో ఆపరేషన్ ఏర్పాట్లు చేద్దామని ఇద్దరూ తేల్చి చెప్పారు. ఆ నిర్ణయం విన్న వాసుదేవరావు గట్టిగా వ్యతిరేకించాడు. మీరు చక్కగా స్వంత ఇల్లు కట్టుకుని గృహప్రవేశం రోజున వ్రతం చేసుకుంటూ పీటల మీద కూర్చున్నప్పుడు మీ ఇద్దరికీ బట్టలు పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించాలనేది మీ అక్కయ్య కోరిక. ఇప్పుడు ఆ డబ్బును ఇలా ఖర్చు పెట్టడానికి మీ అక్కయ్యే కాదు, నేను కూడా ఒప్పుకోను అంటూ గట్టిగా చెప్పేసరికి రాజేశ్వరికి కోపం వచ్చింది. ఇల్లుదేముంది, కొన్నాళ్ళు వాయిదా వేసి కట్టుకుంటే కట్టుకుంటాం, లేకపోతే లేదు. మాకు మాత్రం అక్కయ్య ఆరోగ్యం ముందు ఏది ఎక్కువ కాదు. అయినా ఎప్పుడు ఇవ్వడంలోని ఆనందాన్ని అక్కయ్య మాత్రమే అనుభవించాలనుకోవటం స్వార్థం కాదా? ఇచ్చిపుచ్చుకునే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది కదా. నేను ఇన్నాళ్ళు అక్క దగ్గర నుంచి తీసుకోవటమే కానీ ఏదీ తనకి చేయలేదు. ఇప్పుడైనా నాకు అవకాశం కల్పించండి. అక్క కన్నా నాకు ఏది ముఖ్యం కాదు. మాకు ఇల్లు కంటే అక్క ఆరోగ్యమే ముఖ్యం బావా, దయచేసి ఒప్పుకో అంది రాజేశ్వరి గద్గదిక స్వరంతో. వేణు ఇదేమిటి? రాజేశ్వరి సరే, తన అక్కయ్య మీద ఉన్న అభిమానంతో అలా అన్నా నువ్వెలా ఒప్పుకున్నావు దీనికి అని వాసుదేవరావు అడిగేసరికి రాజేశ్వరే జవాబు చెప్పింది. ఈ ఆలోచన అసలు వేణు చెప్పిందే బావా. అక్క అంటే ఆయనకి కూడా చాలా అభిమానం. నువ్వు ఇంకేం మాట్లాడుకు, మేం వినం. ముందు ఆపరేషన్ జరగాల్సిందే అంది రాజేశ్వరి స్థిరంగా. వేణు కూడా అవునంటూ వంత పాడాడు. అప్పుడు వాసుదేవరావు, ఇప్పుడు మీకు అసలు సంగతి చెప్తాను వినండి అంటూ తాపీగా విషయం చెప్పాడు. ఒకసారి వాసుదేవరావు ఇంటికి వాళ్ళ చెల్లెలు కోమలి వచ్చినప్పుడు రాజేశ్వరి కుటుంబం కూడా వచ్చిందట. అప్పుడు వాళ్ళకి భూదేవి చేస్తున్న మర్యాదలు మన్నన చూసిన కోమలికి చిరాకొచ్చి అన్నగారికి ఫిర్యాదు చేసింది. వదినికి చెల్లెలంటే ఎంత ప్రేమ అయినా మాత్రం మరీ అంతగారాభం ఏమిటి? నాకేమీ అర్థం కాలేదు. చెల్లెల పట్ల ఇష్టం ఉంటే ఉండొచ్చును కానీ మరీ అంత విడ్డూరంగా అపురూపంగా చూడటం ఏమిటో నాకేం నచ్చలేదు. నీకు విచిత్రంగా లేదా అన్నయ్య అంది కోమలి నిష్ఠూరంగా.
వాసుదేవరావు చిరునవ్వుతో, దీంట్లో సమస్య ఏముంది? వాళ్ళిద్దరి అనుబంధం నిజంగా కొంచెం ప్రత్యేకమే. వాళ్ళది తల్లి పిల్లలంతటి అనుబంధం అని చిరునవ్వుతో చెల్లెలికే నచ్చచెప్పాడు. అయితే కోమలి నిష్ఠూరంగా, నువ్వు అలా అంటున్నావు కానీ ఏకపక్షంగా వదినే వాళ్ళ చెల్లెలకు ప్రేమ చూపిస్తుంది గాని వాళ్ళ చెల్లెలకు తిన పట్ల ఏం ప్రేమ ఉన్నట్టు నాకు అనిపించలేదు. అక్కయ్యను బాగా వాడుకుంటుందని నా నమ్మకం అంది కోపంగా. ఆ మాటలు గట్టిగానే అంటం వలన అక్కడే గుమ్మం వెనుక ఉన్న భూదేవి చెవిన పడ్డాయి. ఆ ఆరోపణలకి మనసు కష్టపెట్టుకున్న ఆమె కలతపడి సరిగ్గా తినక ఆరోగ్యం పాడు చేసుకుంది. డాక్టర్కి చూపిస్తే అనారోగ్యం ఏమీ లేదు కానీ మానసికమైన అలజడి తగ్గించుకుని ప్రశాంతంగా ఉంటే సరిపోతుందని చెప్పారు. అందుకే ఈ అక్క చెల్లెళ్ల అనుబంధాన్ని ప్రత్యక్షంగా చూపిద్దామని మా కోమల్ని కూడా వెంట పెట్టుకుని మీ ఇంటికి వచ్చాను అంతే అంటూ పక్కనే కూర్చున్న కోమలి వైపు చూసి, ఇప్పుడు అర్థమైందా కోమలి వాళ్ళ మధ్యనున్న అనుబంధం ఎలాంటిదో అన్నాడు చిరునవ్వుతో. రాజేశ్వరి వెంటనే, నిజమా బావా? అయితే ఇదంతా నువ్వు కల్పించిందేనా? అక్కయ్యకి ఏమీ అనారోగ్యం లేదా అంటూ ఆనందంతో అరిచినంత పనిచేసింది. నిజంగానే మీ అక్కయ్యకి ఎటువంటి అనారోగ్యం లేదు, మానసికమైన ఒత్తిడి తప్ప. ఇలా నీ దగ్గర ఉంటే కొన్నాళ్లలో తప్పకుండా కోలుకుంటుందిలే అన్నాడు చిరునవ్వుతో. ఏమిటి అందరూ ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారు అంటూ భూదేవి అక్కడికి వచ్చింది. ఏం లేదు, మీ చెల్లెల్ని చూస్తే నువ్వు చాలా ఆనందంగా ఉంటావని శంకుస్థాపన ముహూర్తానికి ముందుగా తీసుకువచ్చానని చెప్తున్నాలే అనేశాడతను. రాజేశ్వరి వెంటనే అక్కను 2 చేతులతో ఆనందంగా చుట్టేసింది. భూదేవి ఆశ్చర్యంగా చూసింది. ఏమైంది రాజీ, అంత సంతోషంగా ఉన్నావు అంది. వెంటనే కోమలి కూడా వదిన చేతులను పట్టుకుని పశ్చాత్తాపం నిండిన గొంతుతో, నిజంగా తోబుట్టువుల మధ్య ఇంతటి అపురూపమైన అనుబంధం ఉంటుందని నేను ఊహించలేదు వదినా. మీ ఇద్దరిని చూశాక నాకు చాలా సంతోషంగా ఉంది. ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి ఇంత ఆపేక్ష అనురాగం ఉండటం నిజంగా చాలా అరుదైన విషయం. ఇన్నాళ్ళు మీరు మీ చెల్లెల్ని అపురూపంగా చూసుకుంటున్నారని అనుకున్నానే కానీ మీ చెల్లెలకి మీ మీద ఎంత ప్రేమ ఉందో ఇక్కడికి వచ్చాక వీళ్లతో గడిపాకే నాకు ఆ విషయం అర్థమైంది. ఇంక నుంచి నేను కూడా మిమ్మల్ని వదినలా కాకుండా అక్కయ్యలాగే భావిస్తా అంది సంతోషంగా చూస్తూ. ఈ మాటలు కోమలి నోటి వెంట వినగానే భూదేవి మొహం ఆనందంతో వెలిగిపోయింది. తన చెల్లెలకు తన మీద ఉన్న అపురూపమైన ప్రేమ గురించి కోమలి తెలుసుకుందని చాలా సంతోషించింది. కోమలి పశ్చాత్తాపంతో తేటపడిన భూదేవి మొహం చూస్తూనే వాసుదేవరావు సంతోషంగా నిట్టూర్చాడు. ఇంతటితో అక్కయ్య కథ సమాప్తం. వచ్చే వారం ఇంకో కథతో కలుద్దాం.